హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి అయితే అఫీషియల్గా మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. టీజీటీ, పీజీటీ అలాగే పీఆర్టీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. టీచింగ్ పొజిషన్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ప్రతి ఒక్క క్లస్టర్‌లో మనం జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. మనకు స్పెసిఫిక్‌గా తెలంగాణలో ఉన్న మనకు సికింద్రాబాద్, అలాగే బొల్లారం, అలాగే గోల్కొండలో అయితే మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో అయితే అప్లై చేసుకునే అవకాశం ఇది. సో, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క ఎగ్జామ్ ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్‌లో మీకు మార్క్స్ గనుక మంచిగా వస్తే మనకు స్కోర్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కోర్ కార్డ్‌తో మీరు ఆల్ ఓవర్ ఇండియా క్లస్టర్స్‌లో ప్రతి ఒక్క ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో అప్లై చేసుకోవచ్చు. సో, వీడియోలో మనం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థి షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి రావడం జరిగింది. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. వచ్చేసి మనకు సెప్టెంబర్ 2025లో ఉంటుందని క్లియర్‌గా టెంటేటివ్ డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్మీ పబ్లిక్ స్కూల్ చూసారు కదా! సో, మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ అయినాక మీకు ఒక స్కోర్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ స్కోర్ కార్డ్‌తో మీరు ప్రతి ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. వాళ్ళు పేపర్ పబ్లికేషన్స్‌లో గానీ, వాళ్ళ యాడ్స్ గానీ ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. వెబ్‌సైట్‌లో మెన్షన్ చేస్తారు. ఆ స్కోర్ కార్డ్‌తో ప్రతిరోజు మీరు ప్రతి ఒక్క స్కూల్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి టెంటేటివ్ డేట్స్ వచ్చి 20 సెప్టెంబర్, 21, 22 అండ్ 23 డేట్స్. ఈ డేట్స్ అయితే టెంటేటివ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు మీరు ఈ ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో సో, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవ్వండి. ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అయితే మనకు హైదరాబాద్‌లో పోస్టింగ్ ఉందని క్లియర్‌గా ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, దాని గురించి కూడా మీకు డిస్కస్ చేస్తాను ఇప్పుడు. ఓకే. సో, చూసుకున్నట్టయితే మనము ప్రస్తుతానికైతే ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుందాం. సో, ఈ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఎప్పుడు ఏముంటుంది, అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, అసలు ఏంటని దాని గురించి డిస్కస్ చేసుకుంటే గనక రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 5థ్ జూన్ నుంచి 16థ్ ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. సో, నిన్ననే ఇది మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మనకు ఆగస్ట్ 16థ్ వరకు అంటే మనకు ఆల్మోస్ట్ 1 మంత్ పైనే టైం ఉంది. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో, ఏదైనా ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే మనకు కరెక్షన్ విండో 22nd ఆగస్ట్ నుంచి 24th ఆగస్ట్ వరకు అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 8th సెప్టెంబర్ అయితే అవైలబిలిటీకి వచ్చేస్తాయి మనకు. దాంతో పాటు ఎగ్జామినేషన్ డేట్ చూసుకుంటే 20 అండ్ 21 సెప్టెంబర్ 2025 ఈ 2 డేట్స్‌లో అయితే ఏదో ఒక రోజు అయితే మీకు ఉంటుంది. సో, రిజర్వ్ డేట్ ఈ 2 డేస్ కాకుండా ఇంకొక రిజర్వ్ డేట్ కూడా పెట్టడం జరిగింది. 22 అండ్ 23 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసి ఆఫ్టర్ 8 అక్టోబర్ 2025. సో, మీకు జస్ట్ స్పాన్ ఆఫ్ 4 మంత్స్‌లో మీకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయిపోతుంది. సో, వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కి సంబంధించిన జాబ్ వేకెన్సీస్‌కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనకు ఒకసారి మీకు చూపిస్తాను. సో, మనకు కావాల్సింది ఏంటనేది కూడా ఇక్కడ చూసుకుంటే పీజీటీ. పీజీటీ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించింది. అగ్రిగేట్ వచ్చేసి 50% మినిమమ్ ఉండాలి. అలాగే మనకు మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడీ చేసిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. బట్ మీ అగ్రిగేట్ 50% ఉండాలి. అలాగే టీజీటీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ట్రైనీ. ఓకే. వచ్చేసి మనకు 50% వీళ్ళకి కూడా అగ్రిగేట్ ఉండాలా. వీళ్ళు కూడా బీఈడీ చేసి ఉండాలా. బట్ ఎన్‌సీటీఈ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ అయ్యి ఉండాలా. 50% అగ్రిగేట్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. పీఆర్టీ కూడా అనమాట గ్రాడ్యుయేషన్. సో, 50% అగ్రిగేట్ సరిపోతుంది. బీఈఐ, బీఈడీ ఆర్ 2 ఇయర్ డీఈఐ, ఈడీ ఫ్రమ్ ఎన్‌సీటీఈ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. 50% అగ్రిగేట్ అంటే సరిపోతుంది. ఆర్ టీచర్స్ హూ వేర్ ఆల్రెడీ ఇన్ సర్వీస్ విత్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఆర్ ఏపీపీఎస్ ప్రయర్ టు 11th ఆగస్ట్ 2023 అండ్ బీఈడీ కెన్ ఆల్సో అప్లై అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. సో, దాంతో పాటు మిగతాయి కూడా చూసుకుందాం. ఏజ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్రైటీరియా కూడా ఉంది. సో, దాని గురించి చూసుకుందాం. ఒకవేళ ఆర్మీ స్పౌసెస్ ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే ఏజ్ వచ్చేసి బిలో 40 ఇయర్స్ ఉండాలి. మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ నీల్ అనమాట. 40-55 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వేరేస్ అదర్ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే గనక బిలో 40 ఫ్రెష్ క్యాండిడేట్స్ ఏ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. బిలో 40 వరకైతే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు 40-55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్. సో, వీరు మాత్రం అప్లై చేసుకోవచ్చు. సో, ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అపెక్స్ ఈ అని ఉంది. ఆ ఈలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అవి చూసుకోవచ్చు. సో, మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. టెస్ట్ వచ్చేసి ఆన్‌లైన్ ఉంటుంది. ఇది ఎంసీక్యూ ఫార్మాట్ అనమాట. దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అది అపెక్స్ డి ఇవ్వడం జరిగింది. సో, మనకు అపెక్స్ డి అండ్ ఈ మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఈచ్ కేటగరీ దే విల్ బి 1 క్వెషన్ పేపర్ అనమాట. మనకొచ్చేసి 200 మార్క్స్‌కి ఉంటుంది. 1 క్వెషన్ పేపర్ అంటే పీఆర్టీకి 1 క్వెషన్ పేపర్ అలాగే 1 క్వెషన్ పేపర్ వచ్చేసి పీజీటీకి అలాగే టీజీటీకి కూడా 1 క్వెషన్ పేపర్ ఉండడం జరుగుతుంది. ఓకే.
ఈచ్ వచ్చేసి 200 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. 1 మార్క్ ఈచ్ క్వెషన్ అని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫర్ ఈచ్ కరెక్ట్ రెస్పాన్స్ ద క్యాండిడేట్ విల్ బి అవార్డెడ్ 1 మార్క్ అనమాట. దేర్ విల్ బి దేర్ విల్ ఆల్సో బి నెగెటివ్ మార్కింగ్ అనమాట. 1/4 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో మనకొచ్చేసి 200 క్వెషన్స్ ఉంటాయి. అలాగే ఈచ్ క్వెషన్ 1 మార్క్ ఉంటుంది. అలాగే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు గమనించాల్సిన నెగెటివ్ మార్కింగ్ కూడా ఎంత క్వెషన్స్ మీరు తక్కువ అటెంప్ట్ చేస్తే అంత మంచిదనమాట మీకు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ పేపర్ ఇక్కడ క్లియర్‌గా అబ్సల్యూట్ రిజల్ట్ ఎగ్జామ్ సమ్మరీ కూడా ఇవ్వడం జరిగింది. అదొకసారి చూడండి. ఎగ్జామ్ సమ్మరీ ఏంటంటే వన్స్ ద క్యాండిడేట్ హాస్ ఫినిష్డ్ ద అటెంప్ట్ ఇన్ ద క్వెషన్ పేపర్ అండ్ ఆన్సర్ షీట్ ఈస్ సబ్మిటెడ్ ఇన్ ఆటోమేటిక్ అబ్సల్యూట్ రిజల్ట్ ఎగ్జామ్ సమ్మరీ విల్ బి జనరేటెడ్ ఇన్‌స్టాంట్‌లీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే క్వెషన్స్ ఆఫర్డ్, క్వెషన్స్ అటెంప్టెడ్, క్వెషన్స్ నాట్ అటెంప్టెడ్. సో మీకు క్లియర్‌గా ఒక బైఫర్కేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత మీరెవరైనా సాటిస్ఫై అవ్వలేదు అంటే మీరు ఒకవేళ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ స్కోర్ కార్డ్ వచ్చేసి మనకు 31 మార్చ్ 2026 అవైలబిలిటీ ఉంటుంది. స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోలేదు మీరు. సో మీకు మరి స్కోర్ కార్డ్ కావాలనుకుంటే ₹250 పే చేసి స్కోర్ కార్డ్ కూడా మీరు తీసుకోవచ్చనమాట. ఓకే. రిజిస్ట్రేషన్ గురించి ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో మాక్ క్వెషన్స్ కూడా ఉండడం జరుగుతుంది. 10% ఆఫ్ టోటల్ క్వెషన్స్ ఆఫ్ ఈచ్ పేపర్ యాస్ పర్ ద బ్లూ ప్రింట్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ పీడీఎఫ్ ఫార్మాట్ అండ్ విల్ బి అప్‌లోడెడ్ ఇన్ ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్ అనమాట. సో మాక్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మాక్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మాక్ టెస్ట్ మీరు ఎంచక్కా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇందాక మనం డిస్కస్ చేసుకుంటే హైదరాబాద్‌లో పోస్టింగ్ అన్నాం. సో లిస్ట్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ చూసుకుంటే క్లస్టర్ 6 వచ్చేసి ఏపీఎస్ సికింద్రాబాద్, ఏపీఎస్ సికింద్రాబాద్ బొల్లారం, అలాగే ఏపీఎస్ గోల్కొండ. సో ఈ 3 ప్లేసెస్‌లో మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో హైదరాబాద్‌లో పోస్టింగ్ ఉంది, తెలంగాణలో పోస్టింగ్. సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో అందుకని నేను హైదరాబాద్‌లో పోస్టింగ్ అని చెప్పి ఇన్ని క్లస్టర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో ఈ క్లస్టర్స్‌లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ది డే మీరు డిపెండ్స్ అనమాట. సో పీజీటీకి సబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. టీజీటీకి సబ్జెక్ట్స్ అలాగే పీఆర్టీకి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్‌లో ఏమేమి ఉంటాయన్నది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కావాల్సిన సబ్జెక్ట్స్‌కి సంబంధించి. ఇందాక మీకు చెప్పాను కదా! ఒక అపెక్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఫార్మాట్ అనేది చూపిస్తా అని చెప్పి. ఇది చూసుకుంటే మనకు అపెక్స్ డి ఉంది. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ క్వెషన్ పేపర్ అనమాట. ఫర్ ప్రైమరీ టీచర్స్ అనమాట. ప్రైమరీ టీచర్స్‌కి ఏముంటుంది సెక్షన్ ఏలో బేసిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉండడం జరుగుతుంది. సెక్షన్ బిలో ఇవన్నీ క్లియర్‌గా పెడగాగి, కరిక్యులమ్, ఎడ్యుకేషన్ పాలిసీ, సెక్షన్ సిలో అకాడమిక్ ప్రొఫిషియన్సీ అనమాట. సో దీనికి సంబంధించిన వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సబ్ సెక్షన్ ఏముంటుంది, సెక్షన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో ఒకసారి చూసుకోండి మీరు. ఓకే. అలాగే ఇక్కడ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కి కూడా వాళ్ళైతే సెక్షన్స్ టైమ్ లిమిట్ 3 అవర్స్ ఇవ్వడం జరిగింది. 200 క్వెషన్స్ అనమాట. సో దానికి సంబంధించిన సెక్షన్స్ ఏ, బి, సి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పీజీటీసీ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కి కూడా మనకు 3 అవర్స్ ఉంటుంది. 200 క్వెషన్స్ అనమాట. వాళ్ళకి కూడా సెక్షన్ ఏలో వచ్చేసి బేసిక్ జీకే కరెంట్ అఫైర్స్, సెక్షన్ బి వచ్చేసి పెడగాగిక్ కరిక్యులమ్, ఎడ్యుకేషన్ పాలిసీ, సెక్షన్ సి వచ్చేసి అకాడమిక్ ప్రొఫిషియన్సీ అనమాట. సో అది కూడా ఒకసారి చూసుకోండి మీరు. సో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అపెక్స్ ఈ అన్నా కదా! సో అది చూసుకుంటే మనకు వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్‌లో అయితే క్లియర్‌గా ఉంది. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో మనకు హైదరాబాద్‌తో పాటు ఇంకా తెలుగు స్టేట్‌లో ఎక్కడైనా ఉందా అని చూసుకుంటే మనకు తెలిసి ఎక్కడైతే ఎక్కడ లేదు. ఓకే. సో ఇదే అండి. ఈ ఆపర్చునిటీ మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. ఓన్లీ సింగిల్ వన్ టైమ్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామ్‌ని క్వాలిఫై అయితే మీరు ఎంచక్కా అన్ని జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి నచ్చిందనుకుంటా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఆపర్చునిటీతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.